ఇంతకు జనసేన కేవలం 24 స్థానాలకు ఎందుకు పరిమితమైంది? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తక్కువ స్థానాలు కేటాయించినా ఎందుకు అంగీకరించారు? జనసేన ఓట్లు టీడీపీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందా? వైసీపీని ఓడించాలన్న లక్ష్యంతోనే ఈ పొత్తులో తక్కువ సీట్లకు జనసేన అంగీకరించినట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ఇంత తక్కువ సీట్లకు అంగీకరించడాన్ని జనసేన క్యాడర్ అంగీకరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. జనసేన కేవలం 24 స్థానాలకు ఎందుకు పరిమితమైంది? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తక్కువ స్థానాలు కేటాయించినా ఎందుకు అంగీకరించారు? జనసేన ఓట్లు టీడీపీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందా? వైసీపీని ఓడించాలన్న లక్ష్యంతోనే ఈ పొత్తులో తక్కువ సీట్లకు జనసేన అంగీకరించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఇంత తక్కువ సీట్లకు అంగీకరించడాన్ని జనసేన క్యాడర్ అంగీకరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. జనసేన సీట్ల సర్దుబాటుపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, జనసేనకు తక్కువ సీట్లు కేటాయించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇంతకు జనసేనకు కేవలం 24 స్థానాలు మాత్రమే కేటాయించడానికి క్యాడర్ అంగీకరిస్తుందా అనే ప్రశ్న అయితే తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రీకాంత్, జనసేనకు కేవలం 24 స్థానాలు మాత్రమే కేటాయించారు. సో దాన్ని జనసేన క్యాడర్ అంగీకరిస్తుందా అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా కూడా టీడీపీ జనసేన మొదటి జాబితాని పరిశీలిస్తే 24 సీట్లు జనసేనకి కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటన కూడా వచ్చింది. అందులో 5 సీట్లను మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇంకా 19 సీట్లకి ప్రకటన కూడా అభ్యర్థుల్ని చేయాల్సిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో మొత్తంగా 24 సీట్లు మాత్రమే ప్రకటించడం అనేది ఇప్పుడు అటు జనసేన పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి కూడా 50 సీట్లకి సంబంధించి పైనే జనసేన కేటాయించాలనే డిమాండ్ కూడా ఉంది. మాజీ మంత్రి హరిరామ జోగయ్య కూడా 70 సీట్లు జనసేనకి కేటాయించడం ద్వారా పూర్తిగా కాపు సామాజిక వర్గానికి ఓట్లు కానీ అదేవిధంగా జనసేనకి సంబంధించిన ఓట్లు కానీ టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి చాలా తక్కువ నెంబర్ కాకుండా లార్జ్ నెంబర్లోనే సీట్లు కేటాయించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని పదే పదే లేఖల రూపంలో ఆయన చెప్పడం జరిగింది. మొదట 70 సీట్లు కేటాయించాలన్నారు. ఇక కుదరని పక్షంలో 60 సీట్లైనా జనసేనకి కేటాయించాల్సిన అవసరం ఉంటుందనే విషయాన్ని ఆయన స్పష్టంగా లేఖల ద్వారా కూడా తెలియజేశారు. అయితే ఈ రోజు ఖచ్చితంగా చేసిన ప్రకటన ఒకసారి పరిశీలిస్తే 24 సీట్లకు మాత్రమే జనసేనని పరిమితం చేస్తూ కూడా ఈ పొత్తుల్లో సీట్లని కుదించిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎంతవరకు జనసేనకు సంబంధించిన ఓట్లన్నీ కూడా అటు టీడీపీకి ఎన్నికల్లో ట్రాన్స్ఫర్ అవుతాయి అనే అంశం అయితే ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జనసేనకి ఇచ్చిన 24 సీట్లకి సంబంధించి ఆ నంబర్ చాలా తక్కువ. అసలు ఇన్ని సీట్లకి ఏ విధంగా జనసేన పొత్తు పెట్టుకుంటుందనే అంశాల మీద అయితే అటు వైసీపీ నుంచి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ని జనసేనకి ఆ విమర్శలు అయితే పవన్ కళ్యాణ్ మీద కూడా మొదలైన నేపథ్యంలో ఇక ఈ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఎక్కడ కనిపించిన పరిస్థితి అయితే ఉంది. ఇక 19 సీట్లకు సంబంధించి ప్రస్తుతం మొత్తం 24 సీట్లకు సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా మిగతా సీట్లలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తే అక్కడ జనసేన ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఈ తక్కువ సీట్లను కేటాయించిన నేపథ్యంలో అనేది చర్చ జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం మొదటి నుంచి కూడా నెంబర్ ఎక్కువ ఆశించొద్దు, పోటీ చేసే స్థానాల్లో అన్ని దాదాపుగా గెలవటమే టార్గెట్ గా ముందుకెళ్లాలనే అంశాన్ని కూడా జనసేన నేతలకు కానీ శ్రేణులకు కానీ చెప్పే ప్రయత్నం కూడా చేశారు. ఆయన ముందస్తుగానే మొదటి నుంచి కూడా పార్టీ శ్రేణుల్ని నేతల్ని కూడా మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నట్టుగా కూడా మనకి ఇప్పుడు వచ్చిన నెంబర్ బట్టి 24 సీట్లు బట్టి అయితే అర్థమవుతుంది. ఎక్కువ నెంబర్లు ఆశించొద్దు, గతంలో నన్ను ఒక సీటే గెలిపించారు, ఒక 10 సీట్లు గెలిపిస్తే నేను డిమాండెడ్ గా
పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు అడగడానికి అవకాశం ఉండేది. కానీ అలాంటి పరిస్థితి లేదు కాబట్టి నేను అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంటానని కూడా పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పారు. ఇక ఈ సీట్లకు సంబంధించి కూడా ఎవరు విమర్శలు కూడా చేయొద్దు, ఎవరు ఏది పడితే అది మాట్లాడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని పార్టీ కార్యాలయంలో గతంలో జరిగిన అనేక సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున కూడా అదే విషయాన్ని ఆయన పొత్తు సమయంలో సీట్ల ప్రకటన సమయంలో కూడా పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. ఎన్ని సీట్లు అనేది ముఖ్యం కాదు, గెలవటం స్ట్రైక్ రేట్ అనేది ముఖ్యమనే అంశాన్ని ఆయన పదే పదే చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా బీజేపీతో సీట్లకు సంబంధించి కూటమిలో భాగంగా ఇచ్చే సీట్లు ఏదైతే ఉన్నాయో దాని సందర్భంగా కూడా తాను పరిమిత సంఖ్యకైతే సీట్లని నిర్ణయించుకున్నాననే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ సీట్లు కూడా బీజేపీకి కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి తాను ఈ నెంబర్కే పరిమితం అయ్యాయనే విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం కూడా చేసిన నేపథ్యంలో బీజేపీ కూడా ఇప్పటికీ 10 అసెంబ్లీ 7 పార్లమెంట్ సీట్లు కూడా అడుగుతున్న నేపథ్యంలో వాళ్ళకు ఒక 6 సీట్లు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది అసెంబ్లీకి. ఇక పార్లమెంట్కి సంబంధించి కూడా 5 సీట్లు ఇచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కూడా కనపడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఓట్లు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతాయి అనేది ఇప్పుడు జనసేనకి ఆ పార్టీ కేడర్కి ఏ విధంగా అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబుకి కానీ ఏ విధంగా చెప్తారనేది మనకి ఆసక్తికరంగా మారింది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.